మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ గన్నవరంలో జనార్దన్ రావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతను ఎవరా అని చూస్తే ఇతను ఆఫ్రికాలో లిక్కర్ కింగ్ అని కూడా చెప్తారు. సో కల్తీ లిక్కర్ ఎక్కువగా స్కాములు చేసేవాడిని కూడా ఒక పేరైతే ఇతనికి ఉంది. సో అతన్ని ఇప్పుడు గన్నవరంలో అరెస్ట్ చేయడం అనేది మొత్తం కూడా వైరల్ గా మారిపోయింది. అయితే ఇతని వెనకాల వైసీపీ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇతను ఎవరు, మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు, మరి నిజంగా వైసీపీ ఉందా సార్ ఇతని వెనకాల? మొన్నటి వరకు లిక్కర్ కుంభకోణం, జగన్ ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి 3,500 కోట్ల విలువైన లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి ఆ కేసులో పెద్ద పెద్ద వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అట్లాగే గతంలో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 1 డజన్ పైన అరెస్టులు జరిగాయి. సో దాంట్లో జగన్ కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పారు. ఎందుకంటే 11 కోట్ల డబ్బులు కూడా దొరికింది. మామూలుగా కుంభకోణాల్లో డబ్బులు దొరకవు జనరల్ గా, అలాంటి 11 కోట్లు దొరికాయి కాబట్టి జగన్ ని కూడా అరెస్ట్ చేస్తారు. ఛార్జ్ షీట్ లో కూడా బిగ్ బాస్ అని వాడారు కాబట్టి జగన్ అరెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగట్లేదు. దాని మీద బెయిల్, దాని మీద కోర్టులో రకరకాల వాదనలు అవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క జరుగుతుంటే సడన్ గా ములకల చెరువులో కల్తీ మద్యం అనేది ఒక్కసారిగా గొప్పమనింది. ములకల చెరువు అంటే మనకి అనంతపూర్ నుంచి లేదా కదిర్ నుంచి మదనపల్లి వెళ్ళే రూట్ లో ములకల చెరువు అని ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంటది అనమాట. అది ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది. ఒకప్పుడే చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది. సో ఈ ములకల చెరువులో ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోనే అక్కడ కనుకొండ ఆర్చ్ అంటారు. ఈ కనుకొండ ఆర్చ్లో ఒక చిన్న ఇంట్లో మద్యంని వాళ్ళే తయారు చేస్తున్నారు లోకల్గా. అది కూడా వెరీ వెరీ మోడర్న్గా. మామూలుగా ఆఫ్రికన్, నేను మొన్న కూడా చెప్పాను, ఆఫ్రికన్ కంట్రీస్లో రాయలసీమ నుంచి ఎక్కువగా రెడ్లు, ఆఫ్రికన్ డిఫరెంట్ కాంగో కావచ్చు, ఘనా కావచ్చు, ఇలాగా సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇలాగ అనేక ఆఫ్రికన్ కంట్రీలో వీళ్ళు వెళ్ళి అక్కడ దాన్ని కంట్రీ మేడ్ లిక్కర్ అంటారు, చీప్ లిక్కర్ అని మనం అంటుంటాం కదా. అలాగే అక్కడ ఏంటంటే ఆయా దేశాల్లో పావర్టీ అంటే పేదలకి రిచ్కి మధ్య విపరీతమైన తేడా ఉంటుంది. ఒక 10 to 20% అల్ట్రా రిచ్ ఉంటారు. వాళ్ళంతా కూడా ఫారిన్ లిక్కర్ తాగుతూ ఉంటారు, ఫారిన్ బీర్లు, ఫారిన్ లిక్కరు. పేదలు కష్టపడే వాళ్ళకి ఆ రోజు గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈవినింగ్ అయితే రిలీఫ్ కావాలి కాబట్టి వాళ్ళకి చీప్గా లిక్కర్ కావాలి. మనకైనా అంతే కదా, మనకి మన క్వార్టర్ బాటిల్ ఎందుకు పెట్టారు, ఏదో 150కి 100కు దొరుకుతాయి. వెళ్ళి రోజంతా కష్టపడినోడికి ఈవినింగ్ అయితే తాగాలనిపిస్తుంది కాబట్టి వెళ్ళి తాగుతుంటారు. అలాగా ఆఫ్రికాలో కూడా వాళ్ళ కోసం తయారు చేయడానికి మన ఇక్కడ రాయలసీమ నుంచి ఎక్కువగా రెడ్లు, ఒక అమ్మ వాళ్ళు నాకు తెలిసి ఒకరిద్దరే ఉన్నారు, మిగతా అంతా రెడ్లే డామినేషన్ అక్కడ. ఎందుకంటే సిసి రెడ్డి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాడు, విసు కన్సల్టెన్సీ అధినేత. అక్కడ నుంచి రెడ్లు అల్లుకున్నారు. జగన్ బ్యాచ్ కూడా, జగన్ బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. సో అక్కడ సింపుల్గా ఏంటంటే వాళ్ళు స్పిరిట్ని తెప్పించడం, ఆ స్పిరిట్ తర్వాత మొలాసిస్ లేకపోతే ఎసెన్సులు, డిస్టిల్ వాటర్ ఇవన్నీ చేసి అక్కడే తయారు చేసేస్తూ ఉంటారు. చిన్న ఫార్ములా పెట్టి దాంట్లో మామూలుగా 45% కంటే లిక్కర్ ఎక్కువగా ఉండకూడదు, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండకూడదు అనేది రూల్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చేసేస్తారు. అక్కడ గవర్నమెంట్లకి లంచాలు ఇచ్చి ఎక్కువ ఆల్కహాల్ శాతం పెడతారు. దీనివల్ల ప్రజలకి ఏమవుతుందంటే తక్కువ తాగినా కూడా ఎక్కువ కిక్ ఇస్తుంది. ఈ ఎక్కువ కిక్ వల్ల వాళ్ళు అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అవ్వడం వల్ల వీళ్ళ బిజినెస్ బాగుంటుంది. అలాగా అక్కడ ఆఫ్రికాలో లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక జనార్దన్ రావు, ఆయన పూర్తి పేరు అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఇక్కడ జయచంద్రారెడ్డి, తంబళ్ళపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ నాయకుడు జయచంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ కలుసుకొని ఇక్కడ ఈ ములకల చెరువు దగ్గర ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. దాదాపు 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లేడీ సిఐ పట్టుకున్నారు. సో అది ఇప్పుడు వైరల్ అయింది. ఎవరిని పట్టుకున్నారంటే వాళ్ళ బ్రదర్ జగన్మోహన్ రావు, ఈ జనార్దన్ రావు వాళ్ళ బ్రదరు జగన్మోహన్ రావుని పట్టుకున్నారు. ఈ జనార్దన్ రావు ఏమో సౌత్ ఆఫ్రికాలో లాస్ట్ మంత్ 24వ తేదీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు కాబట్టి ఆయన రాలేదు.
ఈయన మాత్రం పట్టుకున్నారు. ఈయన వెనక జయచంద్రారెడ్డి ఉన్నారని వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఇబ్రహీంపట్నంలో ఒక బాటిలింగ్ యూనిట్ ఉంది. అక్కడ ప్రాసెసింగ్ అంతా అక్కడ చేస్తుంది. అంటే చూస్తే మనకి ఒరిజినల్ బాటిల్ లాగానే ఉంటాయి. మొత్తం హాలోగ్రామ్ కానీ సీల్డ్ కానీ అన్నీ ఉంటాయి. అది చూస్తే ఒరిజినల్గా ఉంటుంది. చీప్ లిక్కర్ లాగా మనకు తెలియదు. కాబట్టి మనం ఏదో ఇప్పుడు మామూలుగా మందు తాగాలనుకుంటే మంచి బ్రాండ్ చూసి తాగుతాం. కానీ అది ఆ బ్రాండే పేరుకి బ్రాండే కానీ కల్తీ. అంటే ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ అనేది జగన్ ఆరోపిస్తున్నాడు. జగన్ దగ్గర మరి డేటా ఉందా లేదో మనకు తెలియదు, కానీ అతని ఆరోపణ అయితే. సో ఏదేమైనా కల్తీ లిక్కర్ అయితే జరిగింది అనేది వాస్తవము. దాంతో కేసు నమోదు చేశారు. ముందుగా జగన్మోహన్ రావుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు A1గా ఈయన్ని చేర్చారు జనార్దన్ రావుని. జనార్దన్ రావు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది కుట్ర అది ఏదో చెప్పాడు. సో ఇది జరిగింది. దీన్ని ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా రాజకీయాలు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ తెలుగుదేశం కలిసే చేసింది. ఇది పైకి చిన్నబాబుకి లింక్ ఉందని సాక్షి కూడా రాసింది. చిన్నబాబుకి కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇది దాదాపు కొన్ని వేల కోట్ల వ్యవహారం. దాదాపు 12,000 కోట్ల ఎంతో ఫిగర్ కూడా ఇచ్చారు వాళ్ళు. అలాగా జరుగుతుంది. ఇది తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎవరో చేసేది కాదనేది వాళ్ళ ఆరోపణ. రెండవది ఏంటంటే ఆమె ఎవరైతే ఎక్సైజ్ సిఐ పట్టుకుందో ఆమెకి నిజానికి రివార్డ్ ఇవ్వాలి ఇట్లాంటి పట్టుకునే దానికి. దానికి బదులు ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు, ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారనేది కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మరోవైపు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జయచంద్రారెడ్డి ఒక కోవర్టు, కావాలనే అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, అతను ప్లాన్డ్గా కోవర్ట్గా మారాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి మారితే కొలను పార్థసారథి లాంటి వాళ్ళు వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చి మంత్రులు అయ్యారు కదా, మరి వాళ్ళు కోవర్ట్లు కాదా అని వీళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మరి ఎవరు కోవర్టు ఎవరిదని తేలాల్సి ఉంది. అంటే వైసీపీ వాళ్ళు చెప్పే ఆరోపణ ఏంటంటే ఇదంతా ప్లాన్డ్గా జనార్దన్ రావుని బలి చేసి జయచంద్రారెడ్డిని తెలుగుదేశం వాళ్ళని కాపాడేదానికోసం జనార్దన్ రావుతో ఆల్రెడీ ఒక ఒప్పందం అయిపోయింది. నువ్వు వచ్చి సరెండర్ అయిపో, నిన్ను అరెస్ట్ చేసినట్టు మేము చేస్తాము, తర్వాత మెల్లగా నీకు బెయిల్ అవన్నీ మేము చూసుకుంటాము, సో నీకేమి ఇబ్బంది ఉండదు, నువ్వు మిగతా వాళ్ళ పేర్లు ఏమి చెప్పొద్దు అని ఒక డీల్ కుదిరిందనేది వైసీపీ ఆరోపిస్తుంది. సో దానికి అనుకూలంగానే జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి ఆయన పాటికి ఆయన వచ్చాడు. గన్నవరంలో అరెస్ట్ చేశారంటే ఆయన రాకపోతే అరెస్ట్ చేయరు కదా. వీళ్ళేమో ఆఫ్రికా పోయి పట్టుకురాలా, ఆయనే వచ్చాడు. ఆయనకి తెలీదా వస్తే అరెస్ట్ చేస్తారని? A1గా ఉన్నప్పుడు ఆయన ఎందుకు వస్తాడు? కాబట్టి ఏదో ఒక ప్లాన్ అయితే ఉన్నట్టేగానే కనబడుతుంది. అంటే ఆయన ప్లాన్డ్గానే వచ్చి సరెండర్ అవ్వడానికి వచ్చాడు. వీళ్ళు సరెండర్ అవ్వకుండా అరెస్ట్ చేసినట్టుగా గన్నవరంలో పోయి అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక ప్లాన్లో భాగంగా జరిగింది. అరెస్ట్ చేసేస్తే ఇప్పుడు A1 అరెస్ట్ అయిపోయినాక ఆ కేసు పెద్దగా ఇంకేమీ ఉండదు కాబట్టి అక్కడితో ఆగిపోతుంది. అంటే దీని వెనక జయచంద్రారెడ్డి, ఈ జనార్దన్ రావు వెనక ఇంకెవరైనా ఉన్నారా తెలుగుదేశంలో? వాళ్ళు ఆరోపిస్తున్నాడు చిన్నబాబు వరకు హ్యాండ్ ఉందా? ఎందుకంటే చిన్నబాబుకి తెలియకుండా గాలి ఒక ఆకు కూడా కదిలే పరిస్థితి లేదు, అక్కడ గాలి కూడా ఆడని పరిస్థితి అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అన్నీ ఆయనకు ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆయన తెలియకుండా ఇబ్రహీంపట్నంలో బాటిలింగ్ యూనిట్లు పెట్టి ఇంత పెద్ద ఎత్తున చేయరు, ఇది ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పాను, మద్యం అనేది గవర్నమెంట్కి ప్రధాన ఆదాయ వనరు, గవర్నమెంట్లో ఉండే పొలిటికల్ పార్టీకి వాళ్ళ నాయకులకు కూడా ప్రధాన ఆదాయం వనరు. ఎవరున్నా కూడా అధికారంలో ఎవరున్నా మద్యము, ఇసుక, గ్రానైట్లు, ఎక్కడ వనరులు ఇవన్నీ అంటే అక్కడక్కడ ముగ్గురాయి ఉండొచ్చు, ఒక చోట గ్రానైట్ ఉండొచ్చు, ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు, క్వార్ట్జ్ ఉండొచ్చు, రకరకాలుగా మొత్తానికి గనులు, ఇసుక, మద్యము ఇలాంటివి ఈజీ ఆదాయాలు. అవి కాకుండా ల్యాండ్ గ్రాబింగ్స్, రిచ్గా ఎక్కడెక్కడ ఏరియాలు ఉంటాయి అక్కడ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం, ఇవి ప్రధానంగా వీళ్ళకి ఆదాయ వనరులు. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేటే మినిమం 30 నుంచి వేసుకుంటే 150 crores వరకు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఎంపీ అయితే ఒక 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? గెలిచిన తర్వాత విపరీతంగా తిన్న పొలిటికల్ పార్టీలు కూడా, ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, జగన్ పార్టీ అనేక మంది అనామకులు నిలబెట్టారు, వాళ్ళకి ఫండ్ ఎవరు ఇస్తారు? జగనే ఇచ్చాడు. ఈ జగన్కి ఎక్కడి నుంచి వచ్చింది కుంభకోణాలు చేయకపోతే? ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం చాలా మంది